వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ప్రకృతి విలయానికి ఉక్కు నగరం చిగురుటాకులా వణికిపోయింది. ప్రచండ గాలుల తీవ్రతకు విశాఖ జనజీవనం చెల్లాచెదురైంది. స్మార్ట్ సిటీగా, నవ్యాంధ్ర బ్రాండ్ సిటీగా అవతరించనున్న విశాఖను హుదూద్ రూపంలో రాకాసి తుఫాను కసిగా వేటాడింది. భవిష్యత్తులో ఐటీ, సినీ, ఫార్మా ఇలా సకల రంగాలకు హబ్గా అవతరించనున్న విశాఖకు ఇది నిజంగానే ఓ ఎదురు దెబ్బ. నవ్యాంధ్ర మహానగరం విశాఖకు ఇది ప్రకృతి మిగిల్చిన గాయం. బ్రాండ్ విశాఖగా ప్రపంచానికి పరిచయమై మెగా సిటీగా మారనున్న విశాఖకు హుదూద్ తీరని నష్టం మిగిల్చింది. మహావృక్షాలను సైతం కూకటి వేళ్లతో పెకిలిస్తూ ఉత్తరాంధ్ర జనజీవన సౌభాగ్యాన్ని కసిగా కబళించిన హుదూద్ పెను తుఫాను విలయం ఊహకందనిది. మృత్యుదేవత ప్రచండ గాలుల రూపంలో విశాఖ నడివీధుల్లో కరాళ నృత్యం చేసింది. ఈ విలయానికి ఎదురొడ్డి అధికార యంత్రాంగం ప్రాణ నష్టాన్ని సాధ్యమైనంత తగ్గించగలిగిన తుఫాను తీవ్రత విశాఖ బ్రాండ్ ఇమేజ్కి మాత్రం తీరని గాయం చేసి వెళ్లింది. ఆంధ్రప్రదేశ్కు పెద్ద శరాఘాతం తగిలింది. ఈ దెబ్బతో ఏపీ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా తయారైంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో లోటు బడ్జెట్తో ప్రారంభమైన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఒకవైపు, రాజధాని నిర్మాణాన్ని ఏ విధంగా మొదలు పెట్టాలో తెలియక ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం అవస్థలు పడుతుంటే తాజాగా హుదూద్ తుఫాన్ సృష్టించిన విలయం అంతా ఇంత అని చెప్పలేకుండా తయారైంది. ప్రభుత్వ అంచనాల ప్రకారమే ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు జరిగిన నష్టం సుమారు 1,00,000 కోట్ల రూపాయలని తెలుస్తోంది. ప్రైవేటు రంగానికి జరిగిన నష్టంతో ప్రభుత్వంతో సంబంధం లేదని అనుకున్నా ప్రభుత్వానికి వాటిల్లిన నష్టం కూడా చిన్నదేమీ కాదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి ప్రభుత్వం దృష్టి మొత్తం రుణమాఫీపైనే కేంద్రీకరించింది. దాంతోపాటు బాబు సర్కారు ఇప్పుడిప్పుడే రాజధానిపై దృష్టి కేంద్రీకరించింది. ఇంతలోనే హఠాత్తుగా హుదూద్ విరుచుకుపడింది. తుఫాన్ నష్టం ముందుగా అంచనా వేసినా దాని ప్రభావం మొత్తం విశాఖ నగరంపైనే పడుతుందని ఎవరూ ఊహించలేదు. హుదూద్ దెబ్బకు విశాఖకు జరిగిన నష్టం పూడ్చలేనిదని నిపుణులు తేల్చారు. విశాఖకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవరి ఊహకు అందలేనిదిగా తయారైంది. రాజధాని నిర్మాణానికి నిధుల సమీకరణ ఎలా సమీకరించాలో అర్థం కాక ప్రభుత్వ పెద్దలు తల బద్దలు కొట్టుకుంటుంటే ఇప్పుడు విశాఖపట్నంకు జరిగిన నష్టం పూడ్చడానికి మరో 1,00,000 కోట్ల రూపాయలు కావాలని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విశాఖపట్నంకు తుఫాను తీవ్రత వల్ల సుమారు 70,000 నుండి 1,00,000 కోట్ల రూపాయల దాకా నష్టం వాటిల్లినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. తుఫాను ప్రభావం వల్ల ఒక పెద్ద నగరం భారీ స్థాయిలో నష్టపోవటం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బిగ్ స్టోరీలో చిన్న విరామం.
వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్టోరీ. రాకాసి తుపాను ఎన్నో యుద్ధాల పెట్టుగా సృష్టించిన బీభత్సం విశాఖను విషాదపట్నంగా మార్చేసింది. వేల కోట్ల రూపాయల సంపదల్ని ఊడ్చేసింది. విశాఖను స్మార్ట్ నగరంగా ప్రకటించి 2 వారాలైన గడవక ముందే ఉక్కు నగరం దీన వదనగా నిలిచింది. దేశ చరిత్రలో ఎన్నో తుఫానులు వచ్చినా వాటి వల్ల సంభవించిన నష్టం మొత్తం తీర ప్రాంతాలకు, పంటలకు మాత్రమే పరిమితమైంది. ఇలా ఒక పెద్ద నగరం తుఫాను తాకిడికి అతలాకుతలమైన సంఘటన ఇదే మొదటిసారి. విశాఖ నగరంలో ఉన్న విమానాశ్రయం, విద్యుత్ స్తంభాలు, టెలిఫోన్ స్తంభాలు, రోడ్లు, భవనాలు, ఆకాశ హర్మ్యాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు లాంటి ఎన్నో ఆస్తులకు అపార నష్టం వాటిల్లిందే. 4 రోడ్ల జాతీయ రహదారులైతే ఒక్క లైన్ రహదారిగా మారిపోయింది. విశాఖపట్నం నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లే జాతీయ, రాష్ట్ర రహదారులన్నీ వర్షం, గాలి దెబ్బకు పూర్తిగా కోసుకుపోయాయి. నగరంలోని కొన్ని వందలాది భవనాలకు పైకప్పులు లేచిపోయాయి. కొన్ని అపార్ట్మెంట్లు కూడా ఒక వైపుకు ఒరిగిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు కథనాల్లో తెలుస్తోంది. మామూలు ఇళ్లు కొన్ని వేల వరకు నేలమట్టమైపోయాయి. పలు భవనాలకు బీటలు వారాయి. ఇంత భారీ నష్టానికి కారణమైన తుఫాను ఇంతవరకు చూడలేదని విశాఖ వాసులు పేర్కొనడాన్ని బట్టి చూస్తే హుదూద్ తీవ్రతను అంచనా వేయవచ్చు. ఇక నగరంలోని విమానాశ్రయం పూర్తిగా ధ్వంసమైంది. విమానాశ్రయం పునరుద్ధరణకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. విమానాశ్రయానికి ఇప్పుడు జరిగిన నష్టంలో బీమా సంస్థలు మహా ఇస్తే 80% వరకు భర్తీ చేసే అవకాశం ఉంది. మిగిలిన 20% నష్టాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. అంతేకాదు, విమానాశ్రయాన్ని ఇప్పుడున్న స్థాయిలో పునరుద్ధరించాలంటే మళ్లీ 100 కోట్ల రూపాయలు వ్యయం చేయాల్సిందే. విమానాశ్రయం పునరుద్ధరణ అయ్యే వరకు విమానాల రాకపోకలకు అంతరాయం ఎటూ తప్పదు. అప్పటి వరకు వ్యాపార నష్టం భరించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ విధంగా ఒక్క విమానాశ్రయానికే సుమారు 4 విధాలుగా నష్టం వాటిల్లినట్లు నిపుణులు తేల్చుతున్నారు. విమానాశ్రయాన్ని యథాతథ స్థితికి తేవటానికి ఎంత లేదన్నా కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. ఇలా విలువైన సమయాన్ని కూడా విశాఖ నష్టపోనుంది. భయానక హరికేన్లా హుదూద్ విరుచుకుపడుతుందని నిరంతర సమాచార సేవలందించిన డాప్లర్ రాడార్ కేంద్రాన్ని సైతం ఈ పెను తుఫాను దెబ్బతీసింది. అంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇక విద్యుత్, సమాచార రంగానికి హుదూద్ మిగిల్చిన నష్టం పూడ్చలేనిది. ఇక హుదూద్ దెబ్బకు విద్యుత్ సంస్థకు జరిగిన నష్టం కూడా అపారం. ప్రాథమిక అంచనా ప్రకారం విశాఖపట్నం చుట్టుపక్కల కలిపి ఎంత లేదన్నా సుమారు 45,000 విద్యుత్ స్తంభాలున్నాయి. వీటిల్లో చాలా వరకు ఎందుకు పనికి రాకుండా పోయాయి. ఇప్పుడున్న స్తంభాల్లో చాలా వరకు ఎప్పుడో ఏర్పాటు చేసినవే కావడం గమనార్హం.
ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నష్టం మళ్లీ పునరావృతం కాకూడదంటే స్తంభాలను మరింత గట్టిగా పటిష్టంగా వేయక తప్పదు. కాబట్టి ఒక స్తంభం నిలబెట్టాలంటే ఎంత లేదన్నా కనీసం 10,000 రూపాయలు అవుతుందన్నారు. మరి సుమారు 45,000 స్తంభాలకు ఎంత లేదన్నా వేలాది కోట్ల రూపాయలయ్యే వీలుందే. వివిధ స్థాయి ట్రాన్స్ఫార్మర్లు సైతం దెబ్బతినడంతో చివరకు సింహాద్రి విద్యుత్ కేంద్రమే పడకేసింది. ఇక రోడ్ల విషయానికి వస్తే ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం జాతీయ రహదారిలో నిర్మించే ప్రతి కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి ₹1 కోటి వ్యయమవుతోంది. ఎంత తక్కువ వేసుకున్నా విశాఖ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లే రోడ్లు సుమారు 400 కిలోమీటర్ల మేర బాగా దెబ్బతిన్నాయి. వీటిని పునరుద్ధరించక తప్పదు. అంటే మళ్లీ ₹400 కోట్ల వ్యయం చేయక తప్పదు. అలాగే వందలాది టెలిఫోన్ స్తంభాలు కూడా ఎందుకు పనికిరాకుండా పోయాయి. 220 kV విద్యుత్ లైన్ నిర్మాణానికి కిలోమీటర్కి సుమారు 32 కోట్ల ఖర్చవుతుంది. ఇలా ఎన్ని కిలోమీటర్ల లైన్లు వేయాలో ఇంకా అంచనా వేయాల్సి ఉందని అధికారులు తేల్చి చెబుతున్నారు. ఈ ఉపద్రవంతో నౌకాదళానికి 2,000 కోట్ల రూపాయలు, ఉక్కు కర్మాగారానికి 340 కోట్ల రూపాయలు, విశాఖ విమానాశ్రయానికి 500 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా. అన్ని రంగాలు శాంతం పడకేయడంతో లక్షల మంది ప్రజలు పడుతున్న దుర్భర దురవస్థలు చెప్పనలవి కాదు. ఇక రైల్వే రంగం సైతం తీవ్రంగా దెబ్బతింది. బిగ్ స్టోరీలో మరో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్టోరీ. హుదూద్ విలయం విశాఖ వెన్ను విరిచింది. పారిశ్రామిక, ఐటీ, సినీ హబ్గా ఎదగనున్న విశాఖను రాకాసి తుఫాను కోలుకోలేని దెబ్బతీసింది. బ్రాండ్ విశాఖ ఇమేజ్ని దారుణంగా దెబ్బతీసింది. విశాఖ పారిశ్రామిక రంగం హుదూద్ ధాటికి కుప్పకూలిందే. వందలాది పరిశ్రమల పైకప్పులు, యంత్రాలు ధ్వంసమయ్యాయి. విశాఖలో సుమారు 3,000 వరకు పరిశ్రమలు ఉంటే తుఫాను దెబ్బకి అత్యధిక శాతం మూతపడ్డాయి. దీంతో కొన్ని వారాల పాటు ఉత్పత్తి ఆగిపోయి కోట్లాది రూపాయల నష్టం ఏర్పడే అవకాశం ఉంది. పరిశ్రమల యంత్రాల్లో ఏర్పడ్డ సాంకేతిక లోపాన్ని సరిదిద్దుదామన్నా ఎవరూ దొరకని దుస్థితి ఏర్పడింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 1,000 కోట్ల రూపాయలు పైగా నష్టం ఏర్పడినట్లు పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక తీరాంధ్ర ఆయువు పట్టు విశాఖ పోర్టుకు తీవ్ర నష్టమే ఏర్పడింది. సాధారణంగా తుఫాను సందర్భాల్లో రేవులోని నౌకలను సముద్రం లోపలికి పంపేస్తారు. రేవులో ఉంటే అవి జట్టీలకు ఢీకొని ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా చర్యలు తీసుకుంటారు. అలా పంపేసిన పలు నౌకలు ఇంకా రేవుకు చేరలేదు. పోర్టు
పోర్టులో సమాచార వ్యవస్థ కుప్పకూలడంతో ఆయా నౌకల్లో ఉండేవారికి పోర్టు అధికారుల నుంచి లోనికి ప్రవేశించడానికి ఆమోదం పొందే అవకాశం లేక సముద్రంలోనే ఉండిపోయినట్లు భావిస్తున్నారు. 5 రోజులుగా పోర్టు కార్యకలాపాలన్నీ స్తంభించాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు తరలించడానికి, విదేశాలకు ఎగుమతి చేయడానికి పోర్టులో నిల్వ చేసిన సరుకు కూడా సర్వనాశనమైనట్లు అంచనా వేస్తున్నారు. కేవలం ఎరువులే DAP, యూరియా, MOP లాంటివి కనీసం 1.5 లక్షల టన్నులకు తక్కువగా కాకుండా నిత్యం పోర్టులో ఉంటుందని అంచనా. ఆ మొత్తం కూడా కొట్టుకుపోయినట్లు భావిస్తున్నారు. ఇన్నర్ హార్బర్ లో క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునే జట్టి కుంగిపోవడంతో 100 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ పరిస్థితి అయితే అత్యంత దయనీయంగా మారింది. సొంతంగా 270 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు ఉన్నప్పటికీ అందులో సాంకేతిక సమస్య తలెత్తడం, ప్రభుత్వ విద్యుత్ సరఫరా వ్యవస్థ కుప్పకూలడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. విద్యుత్తును వెంటనే పునరుద్ధరించే పరిస్థితి లేకపోతే స్టీల్ ప్లాంట్ నష్టం వేల రూపాయల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. హుదూద్ విలయం విశాఖ విశ్వవిద్యాలయాలను సైతం ఘోరంగా దెబ్బతీసింది. ఒక్క గీతం విశ్వవిద్యాలయానికే 200 కోట్ల నష్టం వచ్చినట్లు వర్సిటీ అధికారులు ప్రకటించారు. ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు చేపట్టిన నష్టం అంచనా ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. విశాఖలోని పలు ఐటీ సంస్థలు కూడా నష్టాల పాలయ్యాయి. ఐటీకి కీలకమైన నెట్ సమాచార వ్యవస్థలు స్తంభించడంతో తమ కార్యక్రమాల్ని ఎక్కడెక్కడ నిలిపివేయాల్సి వచ్చిందని సంస్థల ప్రతినిధులు వాపోతున్నారు. విభజన అనంతరం విశాఖను ఐటీ, ఫార్మా ఇలా పలు రంగాలకు హబ్గా తయారు చేయాలని ఏపీ ప్రభుత్వం తొలి నుంచే ఆలోచిస్తున్నది. కానీ విశాఖ బ్రాండ్ ఇమేజ్ను హుదూద్ దెబ్బతీసింది. తీర ప్రాంత నగరాలకు ఉన్న ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో హుదూద్ చెప్పకనే చెప్పింది. ఈ రాకాసి తుపాను విశాఖ అవకాశాల్ని సైతం దెబ్బతీసింది. రాష్ట్ర విభజన సందర్భంగా ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి భరోసానిస్తూ కొన్ని జాతీయ సంస్థలను, మరికొన్ని జాతీయ స్థాయి విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. అలాగే ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కొన్ని ఐటీ సంస్థల ఏర్పాటుకు ఆయా యాజమాన్యాలు ప్రభుత్వంతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయని తెలిపారు. కానీ ఐటీ సంస్థలు, కేంద్ర విద్యా సంస్థలు, జాతీయ స్థాయి విద్యాలయాలు ఏర్పాటైన తరువాత ఈ విధ్వంసం జరిగి ఉంటే ఏమై ఉండేదో తలుచుకోవటానికి భయంగా ఉందని ఆయా రంగాల నిపుణులు భయం వ్యక్తం చేస్తున్నారు. విభజన అనంతరం సీమాంధ్రకు హైదరాబాద్తో సమానంగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిన నగరం అత్యంత అవసరంగా మారింది. ఈ నేపథ్యంలో విశాఖను తీరాంధ్ర మోడల్ సిటీగాను మహానగరంగా మార్చాలని ఆంధ్ర సర్కారు భావించింది. అంతేకాదు, కేంద్ర ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన స్మార్ట్ సిటీ పైలట్ ప్రాజెక్టులో విశాఖకు స్థానం దక్కేలా అధికార పక్షం పట్టుపట్టి మరీ సాధించింది. విశాఖను ఎలాగైనా హైదరాబాద్తో సమానంగా కేంద్ర, అంతర్జాతీయ సంస్థలను ఏర్పాటు చేసి మెగా సిటీగా మార్చాలని ఏపీ సర్కారు కన్న కలలన్నింటిపై హుదూద్ నీళ్లు చల్లింది. కడలి ప్రతాపానికి విశాఖ తీరం దారుణంగా నష్టపోయింది.
నవ్యాంధ్రలో మెగా సిటీగా ఎదగనున్న వైజాగ్ ఇమేజ్ను హుదూద్ దారుణంగా దెబ్బతీసింది. ఈ సందర్భంగా ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం కొంతమేర ఊరడించే విషయం. అయితే విపత్తు నివారణ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకొని భవిష్యత్తులో హుదూద్ లాంటి విలయాలను తట్టుకునే శాశ్వత ఏర్పాట్లు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇవాటి బిగ్ స్టోరీ. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.